పాడుకుంటూ తిరిగినటువంటి మీ అక్కలు అన్నలు వీడుకోలు పొందుతున్నటువంటి ఈ సందర్భంగా మీ నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైనా ముందుకు వస్తే ముందుగా మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మాట్లాడతామని వాళ్ళని ఇక్కడికి పిలుస్తాం. ఎవరెవరు మాట్లాడాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. 1 by 1. దా ప్రదీప్ రా. ఆల్ ది బెస్ట్ చెప్పడం. అందరికీ ఫేర్వెల్ శుభాకాంక్షలు. ఇంతమంది నుంచి అక్క వాళ్ళు అన్న వాళ్ళు మంచిగా చదివారు.
మొన్నటిదాకా అన్న వాళ్ళు వచ్చి మా ఇంట్లో మంచిగా చదివారు. ట్యూషన్కి వెళ్తాను ఇప్పుడు అన్నయ్య మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ మంచిగా ఎగ్జామ్స్ రాసి 10th పాస్ కావాలని అందరికీ కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మన స్కూల్లో ఫేర్వెల్ సందర్భంగా 10th క్లాస్ అక్కోళ్ళు అందరూ మంచిగా ఎగ్జామ్ రాయాలని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అందరికీ. 10వ తరగతి అక్కలకు ఆల్ ది బెస్ట్. మంచి చదువుకోండి. క్లాస్ అందరూ బాగా చదువుకోండి. 10th క్లాస్ పాస్ కావాలి. 10th క్లాస్ వాళ్ళందరూ మంచిగా ఎగ్జామ్ రాసి మన స్కూల్కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. మన టీచర్ అందరూ పడ్డ శ్రమకి మీరు మంచిగా ఎగ్జామ్ రాసి వాళ్ళందరికీ ఆనందాన్ని చేకూరుస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. అందరికీ 10th లో 10.10 తెచ్చి మా స్కూల్ పేరు నిలబడాలని ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మరియు ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. 10th క్లాస్ అక్కయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళు 100% రిజల్ట్ తేవాలని కోరుకుంటున్నాను. అలాగే అందరికీ ఆల్ ద బెస్ట్. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మంచి రిజల్ట్ తేవాలి. టీచర్స్ అండ్ సార్స్ కష్టపడిన మీకు ఎక్స్ట్రా క్లాస్లని అదని కానీ సార్లు తీసుకున్నారు కాబట్టి మీరు 10.10 మంచి రిజల్ట్ తెస్తారని ఆశిస్తున్నాను. 10th క్లాస్ గర్ల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బియ్యం తినడం ఆపేస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అందరికీ. మంచి ఆరోగ్యాన్ని ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు అన్నయ్య వాళ్ళకి అక్క వాళ్ళకి అందరు కాదు. అక్క వాళ్ళకి అన్నయ్య వాళ్ళకి ఆల్ ద బెస్ట్. అందరూ మంచి రిజల్ట్ తెచ్చుకొని మన స్కూల్ నేమ్ నిలబెట్టాలని కోరుకుంటున్నాను. అందరూ 10.10 తెచ్చుకొని మంచిగా చదువుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్.
మరి 10th విద్యార్థులు వెళ్ళిపోతున్నారు. 4 రోజుల్లో వాళ్ళకి పరీక్షలు మొదలవుతాయి. పరీక్షలు రాస్తారు. మరి మనం అనుకున్నట్టుగా అందరూ పాస్ అయ్యి చక్కని విద్యను అభ్యసించి భావి భారత పౌరులుగా మంచి చక్కగా ఉంటారని చెప్పేసి భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ముందుగా మనం ఈ 10th క్లాస్కి వచ్చిన 10th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ 100% చెప్తానని అందరికీ మాట్లాడుతున్నాం మేడాల సార్లకి. మా కోసం చాలా కష్టపడ్డారు. స్పెషల్ క్లాస్ తీసుకున్నారు, చాలా చెప్పారు. ఎగ్జామ్ మంచిగా రాస్తామని సార్కి మాటిస్తున్నాం. 100% చెప్తామని మాటిస్తున్నాం. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ బాగా చెప్పారు. హెచ్ఎంఎన్ కూడా దగ్గర పెట్టుకొని తెలుగు చదివిపించింది. బాగా చెప్పారు. నాకైతే ఒకటి చెప్పాలని ఉంది. హిందీ సార్ అంటే మ్యాథ్స్ సార్ నాకు చాలా ఇష్టం. మ్యాథ్స్ సార్ మా క్లాస్ టీచర్. మ్యాథ్స్ సార్ ఫస్ట్ నుండి ఇప్పుడైతే ఫస్ట్ ఏం చదివేదాన్ని కాదు. ఫస్ట్ నెలలో అందరూ చాలా మంది నాతో పాటు నేనేం చదివేటో కాబట్టి ఇప్పుడు భయం ఉండేది. సారు ఇట్లా కొట్టి భయంతో చెప్పారు. తర్వాత నుండి మేము మంచిగా చదివినాం. సార్ చెప్పినట్టు తిన్నాం. సార్ చెప్పింది చదువుకుంటే ఇక మాకు వచ్చేస్తుంది. సార్ చిన్న చిన్న ఇది చేయాలి అది చేయాలి మీకు పాస్ మార్కులు రావాలి అట్లా చెప్పారు. మొన్న ఎగ్జామ్స్లో సార్ ప్రిపేర్ చేసి పేపర్ పెట్టారు. అందులో సార్ చెప్పారు 6 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ చెప్పారు. నాకు పాస్ కావాలన్నా 6 మార్క్స్ క్వశ్చన్స్ రాసినా మీరు పాస్ అవుతారు అని చెప్పారు. నేను అసలు ఎక్కువ క్వశ్చన్స్ రాయలే. మామూలుగా 6 మార్క్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ అవి ఒక రెండు అట్లా మామూలుగా రాస్తేనే నాకు 40 మార్క్స్ వచ్చినాయి. ఇంకా మంచిగా రాస్తే ఇంకెక్కువ మార్కులు వస్తాయని అనుకున్నా. రోజు సార్ అన్నారు ఎస్ఏ 1లో ఎస్ఏ 2లో నాకు పాస్ మార్కులు కూడా రాలేదు. అప్పుడు సార్ తిట్టారు కూడా, లక్ష్మి నువ్వు చదువుతావని చాలా ఎక్స్పెక్ట్ చేసినా నువ్వు అట్లా మార్కులు పోగొట్టినావు అది అని అన్నారు. సార్ని మొహం కూడా చూడబుద్ధి కావట్లేదా చదవలేదు అని అన్నారు. నెక్స్ట్ నేను బాగా చదవాలి సార్తో నేను మాట పడదు. మ్యాథ్స్ సార్ అంటే ఇట్లా ఉంటుంది, మ్యాథ్స్ సార్తో మాట పడదు అట్లా అనుకుని నేను ట్రై చేసిన బాగా చదవడానికి. కానీ నాకు
40 మార్క్స్ లోపే వచ్చినాయి. కానీ సార్ ఇంకా కష్టపడాలి, ఇంకా చదవాలని అన్నారు. SA 2 వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి నా హెల్త్ బాగాలేక నేను ఎగ్జామ్ రాయలే. నెక్స్ట్ ఇంగ్లీష్ సార్ అయితే ఎంత శాంతంగా ఉంటారు, చెప్తారు. ఎప్పుడు ఏమంటారు, నేను ఎంత చికా చేస్తామో ఈ రోజు కూడా అంతే. మేమందరం బయట ఉంది ఫోటోలు దిగుతున్నాం, సార్ క్లాస్ చెప్తున్నారు. రాన్న మేము ఫస్ట్ వెళ్ళలే, అయినా ఏమనలే. తర్వాత వెళ్ళినాం, కూర్చున్నాం, కాసేపు క్లాస్ విన్నాం. ఇంగ్లీష్ సార్ ఎప్పుడే ఏమనట్లేదు, ఏమన్నారు. కానీ ఎప్పుడైనా కోపం వస్తే మాత్రం సాహిత్యం చదువుతున్నారు. మా క్లాస్ రోజు మేము చదవట్లేదా మేడం, మేము చదవట్లేదా మేడం అని గొడవ కూడా పెట్టుకునేవారు. అయినా మేడం ఏం అనుకుంటా వదిలేసేవారు. హెచ్ఎం మేడం సోషల్ టీచర్ లేకపోయినా మేడం వచ్చి మాకు సోషల్ మంచిగా చెప్పేవాళ్ళు. ఎప్పుడు సోషల్లో ఇంకా మీరు ఏం తెలుసుకుంటారు, మీకు తెలిసినవి చెప్పండి, నాకు తెలిసినవి నేను చెప్తాను అంటే ఇంకా ఏం చెప్పాలా, ఇంకా ఎక్కువ చెప్పాలా, పిల్లల కన్నా ఎక్కువ ఉంటుంది మేడానికి. మీరేమో మనమందరం మీరని కాదు, మాకు రోజు సార్ ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని క్లాసులు మంచిగా చెప్పారు. అందుకనే మేము ఏం నేర్చుకుంటామని ఆలోచిస్తున్నాం. రోజు మ్యాథ్స్ సార్ 3 క్లాస్ తీసుకొని మాకు ఎంతో మంచిగా క్లాస్ చెప్పేవాళ్ళు. ఫిజిక్స్ మేడం కూడా ఎక్స్ట్రా క్లాస్ తీసుకునేవాళ్ళు, హిందీ సార్ కూడా తీసుకునేవాళ్ళు. అందరు ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని మా క్లాసులు మంచిగా చెప్పేవారు. అందరం 10.10 తెచ్చుకుంటారని మాట్లాడుతున్నాం. నమస్కారం. ఈరోజు మన పాఠశాలలో వీడ్కోలు సమావేశం ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది. నేను స్కూల్ వేసి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. మరి మన కోసం హెచ్ఎం మేడం ఎంత కష్టపడుతున్నారో మనకు తెలియట్లేదు. మరి ఎందుకు అలా తీస్తున్నారో అర్థం కావట్లేదు. నేను కూడా మ్యాథ్స్ సార్ ఫస్ట్లో మ్యాథ్స్లో నేను వీక్ అయ్యా, ఫస్ట్లో చదవలే ఏమి. తర్వాత బాగా చదివిన. SA 1 కూడా అన్ని మార్క్స్ రాలే, SA 2లో 40 దాటాయి. ప్రీ ఫైనల్లో కూడా నాకు మంచి మార్క్సే వచ్చాయి సార్. నేను బోర్డ్ ఎగ్జామ్లో కూడా మంచి మార్క్స్ తీసుకుంటానని చెప్తాను. మాకు ఇస్తాను సార్. ఇంగ్లీష్ సార్ నేను SA 1 అప్పుడు కూడా మంచి మార్క్స్ వచ్చినాయి, SA 2 కూడా మంచి మార్క్స్ వచ్చినాయి, ప్రీ ఫైనల్ కూడా మంచి మార్క్స్ వచ్చాయి సార్. చాలా క్వశ్చన్స్ ఇచ్చారు. FA అంటే ప్రాజెక్ట్ వర్క్లు, ప్రశ్నలు తయారు అన్నీ కంప్లీట్ చేసి ఇవ్వమన్నారు సారు. నేనేమో ఆ రోజు రాకపోవడంతో నేను చేయలేదు, ఏం కంప్లీట్ చేయలేదు. తెల్లారి వచ్చేసరికి సార్ ఎగ్జామ్ పెట్టారు. ఆ రోజు సార్కి చెప్పాను, సార్ ఈరోజు రాయండి, నేను రేపు రాస్తానంటే లేదు ఇన్స్పెక్షన్ వాళ్ళు వస్తున్నారు, మాకు ఎమ్మటే ఇవాళ బుక్స్ అన్నీ మీరు అని చెప్పారు సార్. ఇక ఆ రోజు ఇట్లా తిట్టారు బాగా సారు, మీరు ముందే చెప్పాను వాళ్ళ చెప్తున్నాను నేను, మీరు ఇంకా పూర్తి చేయలేదని బాగా తిట్టారు. నాకు ఆ రోజు బాగా ఏడుపు వచ్చింది, ఏడ్చాను కూడా. మధ్యాహ్నం దాకా ఏడుస్తూనే ఉన్నాను. సార్కి ఎంత కోపం ఉంటుందో మన మీద అంతే ప్రేమ కూడా ఉంటుంది. మధ్యాహ్నం మళ్ళీ అన్నం తినడానికి ప్లేట్లు ఆడుకోవడానికి వచ్చినాం. సార్ మళ్ళీ కూల్ చేశారు, అదే నేను మీకోసమే కదా చెప్పేది, మళ్ళీ నేను తిట్టానని ఇంకా ఏడుస్తున్నావా నువ్వు అని చాలా ఓపికగా చెప్పారు సారు. మళ్ళీ మ్యాథ్స్ సబ్జెక్ట్లో డౌట్స్ కాకుండా బయట నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగినా సరే సారు చెప్తారు. నెక్స్ట్ బయాలజీ సార్ కూర్చోండి స్టేజ్. నెక్స్ట్ ఇప్పుడు అంటే మా సొంత రిలేటివ్స్ లాగా మేడం చెప్తారు, అలా మంచిగా తినాలి అమ్మాయిలు, మంచిగా బ్లడ్ చేయి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మంచిగా చదువుకోవాలని ఇంకా చెప్తూనే
క్లాస్లో కూడా అన్నిట్లలో చెప్తారు మేడం. నెక్స్ట్ హిందీ సార్ మా ఫ్రెండ్స్ అంతా చెప్పారు ఇందాక హిందీ సార్ పిల్లలు బాగా మేము అలా చేస్తాం, ఆడుకుంటాం. 8 సంవత్సరాలు మేము ఆడినాం పాడినాం, కానీ హిందీ సార్ పిల్లలు కొంచెం అలా చేసినా సరే సారు మాతోటి కలిసిపోయి ఉంటారు. కానీ కోపం వస్తే మాత్రం బాగా చేస్తారు సారు. నెక్స్ట్ ఇంగ్లీష్ సార్ మౌనానికి మరో పేరు రాకుంటారు సార్. చాలా సైలెంట్గా శాంతితోటి అన్నింటినీ పరిష్కారం చేస్తారు. నెక్స్ట్ హెచ్ఎం మేడంకి అంటే స్కూల్ హెచ్ఎం మేడంకి బయట స్కూల్ పనులు చూసుకోవాలి, మనకి బయట పనులు చూసుకుని అయినా సరే మా కోసం స్పెషల్ క్లాస్లోను మళ్ళీ క్లాస్లో సోషల్ తెలుగు సబ్జెక్ట్స్ మాకు టీచర్ లేని లోటుని హెచ్ఎం మేడం తెలుసుకున్నారు. మీకు మా క్లాస్ ఏ స్కూల్ బయట స్కూల్స్ హెచ్ఎంస్ ఎక్కడో చేస్తారో లేదో తెలియదు. మా హెచ్ఎం మేడం మాకు అదృష్టం. నెక్స్ట్ తెలుగు సార్ పీరియడ్లో కూడా మేము బాగా అల్లరి చేస్తాం, కానీ అలా చేస్తున్నామని హెచ్ఎం మేడం మాకు వస్తున్నారు. తెలుగు సోషల్ సబ్జెక్ట్స్ మేడమే చెప్తున్నారు. నాకు ఈ రోజులు మేము ఆడుకున్నాం, పాడుకున్నాం. ఈ స్కూల్ని వీడి వెళ్ళిపోతే కనుక నాకు చాలా బాధగా ఉంది. మేమందరం 90 మెంబర్స్ అందరం పాస్ అయ్యి 100% రిజల్ట్స్ చేస్తామని స్కూల్ పేరు నిలబెడతామని అందరికీ మాటిస్తున్నాము. క్లాస్ అందరికీ అందలేదు. భాషా అన్నయ్యకి మరొకసారి అందరు చెప్పండి. ప్రతి సబ్జెక్ట్లో నేను పాస్ అయ్యాను. బోర్డ్ ఎగ్జామ్లో కూడా ప్రతి సబ్జెక్ట్లో పాస్ అయ్యి 10 చేస్తానని మాటిస్తున్నాను. అందరూ 10 పాయింట్స్ తేవాలని కోరుతున్నాను. నేనైతే ముందుగా మాట ఇవ్వను, ఎందుకంటే 10 పాయింట్స్ తేవాలంటే దానికి చాలా ఖర్చు ఉంటుంది. వారం రోజుల్లో 10 పాయింట్స్ తేవడం అంటే అది కష్టం. ఇక మాట ఇస్తాము అంటే నా వల్ల కాదు. 10 పాయింట్స్ దాటిస్తా, 10 పాయింట్స్ తేవడానికి ట్రై చేస్తా అంతే. ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా ఒకళ్ళు చూసి కుళ్ళుకోవడం కాదు, మీరు చూసుకోండి. ఎవరికి ఉండేది వాళ్ళకే ఉంటుంది. మీకున్న టాలెంట్ వాళ్ళకు ఉండకపోవచ్చు, వాళ్ళకున్న టాలెంట్ మీకు ఉండకపోవచ్చు. ఎగ్జామ్లో ఎప్పుడైనా పక్క వాళ్ళు చూసి రాయాలే కానీ దొరికేటట్టు రాయకూడదు. చూసి రాసేంత తల్లిగా ఏం లేదు. సార్లు అందరూ చెప్పారు, అందరూ కష్టపడ్డారు. వాళ్ళ గొప్పల గురించి నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళ గొప్పల గురించి చెప్పుకుంటే నా కోరిక అయిపోయింది, అక్కడ మైండ్లో ఛార్జింగ్ అయిపోయింది. గేమ్స్లో చెప్పాలంటే పీజీ మేడం గారు మాకు సొంత అక్కలాగా తీసుకునేటోళ్ళు. అయితే గేమ్స్కి వెళ్ళినా కానీ అక్కడ ఏ సౌకర్యాలు కావాలన్నా నన్ను అడిగిన నేను తీసుకుంటే చేస్తా అనేటోళ్ళు. అసలు ఎప్పుడు ఏ చేసినా కానీ అక్కడ కళ్ళు నాకు కొట్టేటోళ్ళు. ఎందుకు కొట్టేటోళ్ళే తెలియదు. తెలుగు సార్ కూడా
చాలా వచ్చిన కమిటీ చదవడం చదవకపోతే నాకు వాళ్ళని చెప్పేటప్పుడు సార్ కూడా ఎంతో కష్టపడ్డాను. కానీ సార్కి ఎవరు వాల్యూ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు సార్ తెలియదు, సార్ మాట్లాడడం తెలియదు. కానీ సార్ అయితే బాగా చెప్పారు. బయాలజీ సార్ అంటే గర్ల్స్ ఎక్కువ చదవడం అంటే వాళ్ళు మాకు ఏంటంటే మీరు చదవాలి, వాళ్ళు చదివితే చదవాలి, వాళ్ళు తెలియదు, మీరే చదవాలి, మొబైల్కి నిలబెట్టాలి అన్నట్టు వాళ్ళు బయాలజీ సార్. చాలా కృషి చేశారు మా కోసం. అలాగే మేడం కూడా చాలా ఖర్చు చేశారు. ఇప్పుడు కూడా అన్నిటి కారణం మేడం కానీ నడిపించడం సంతోషంగా ఉంది. ఎంతో మాట్లాడుతున్నారు ఎప్పుడైనా ఏదైనా చేస్తామన్నా కానీ మ్యాథ్స్ మాకు ముందుండే వాళ్ళు. ఇప్పుడు సార్